హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓరుగల్లు అందాలు. ఈరోజు కూడా మీ అందరి ముందుకి ఒక చక్కటి పురాతన ఆలయాన్ని తీసుకురాబోతున్నాను. దాదాపు ఈ ఆలయాన్ని మీరెవ్వరూ కూడా ఇంతకుముందు చూసుండరు. కాబట్టి నాతో పాటు మీరు కూడా అద్భుతమైన పురాతన శివాలయాన్ని దర్శించుకొని వద్దాం పదండి. ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఈ ఆలయం విషయానికి వస్తే, ఈ శివాలయం మనందరికీ సుపరిచితమైన రామప్ప దేవాలయానికి సమీపంలో కాకతీయులు తవ్వించినటువంటి రామప్ప చెరువు కట్టపై ఉంటుంది. ఈ శివాలయాన్ని కూడా గణపతి దేవుని కాలంలో రామప్ప దేవాలయాన్ని కట్టించిన రేచర్ల రుద్రుడు 12 నుంచి 12.5 శతాబ్ద కాలంలో కట్టించినట్టు మనకు తెలుస్తుంది. ఇది ఒక ఏకకూట ఆలయం. ఈ ఆలయంలో ఒక గర్భాలయం, దానికి ఎదురుగా ప్రధాన మండపం, 3 ఎంట్రన్స్లతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో కూడా రామప్ప మాదిరిగానే ఎంతో అద్భుతమైన శిల్పాలను, చెక్కడాలను మరియు అనేక విగ్రహాలను మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఆలయంలోని పరమశివుణ్ణి చూడగానే మనకు ప్రశాంతత కలిగి మనసును తరింపజేస్తుంది. కానీ ఈ ఆలయం కూడా దండయాత్రలో కొంత, బంగారు దొంగల చేత కొంత, భూకంపం వల్ల కొంత ధ్వంసం కాబడింది. అయినప్పటికీ ఈ ఆలయంలోని శిల్పాలు మరియు చెక్కడాలు మనల్ని ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రధాన గర్భాలయం ఎదురుగా ఉన్న మండపం ధ్వంసం చేసిన తీరును మనం చూడొచ్చు. అలాగే మండపంలోని ప్రధాన స్తంభాలపై వివిధ రూపాలను, దేవతామూర్తులను, నర్తకీమణులను, వాయిద్యకారులను చూడొచ్చు. ఇవి ఎంతో మనోహరంగా చెక్కబడ్డాయి. ఇవి ఆనాటి శిల్పుల గొప్పతనానికి నిదర్శనం. కాకతీయుల యొక్క కళా వైభవాన్ని మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయాన్ని చూస్తే నాకు గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు, కాశీలో శివునికి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇలాంటి పురాతన శివాలయంలో పూజలకు నోచుకొని లింగాలకు అభిషేకం చేస్తే అంత పుణ్యం వస్తుంది మరియు మంచి సంతానం ప్రాప్తిస్తుంది అని వారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు మనం ప్రధాన గర్భాలయంలోని పరమశివుణ్ణి దర్శించుకుందాం. ఇది ఒక బ్రహ్మసూత్ర శివలింగం. ఒక్కసారి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటే 1000 సార్లు కాశీయాత్ర చేసిన పుణ్యం వస్తుందట. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ప్రధాన గర్భాలయం ద్వారంపై నర్తకీమణులను, గాలి వెలుతురు వచ్చేలా హృదయాలను అద్భుతంగా చెక్కిన తీరును మనం చూడొచ్చు. ఆలయంలో పరమశివునికి ఎదురుగా ధ్వంసం కాబడిన నందీశ్వరుణ్ణి మరియు విఘ్నేశ్వరుని తలను మనం చూడొచ్చు. వీటిని చూడగానే మనసుకు ఎంతో బాధగా అనిపించింది.
ఆలయ మండపంలో విష్ణుమూర్తి యొక్క మనోహరమైన విగ్రహం ధ్వంసం కాబడి ఉంది. అలాగే ఆలయ శిథిలాలలో అద్భుతమైన సప్తమాత్రికలను దర్శించుకోవచ్చు. ప్రస్తుతం ఈ శివాలయం చెట్లతో నిండిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. దయచేసి భక్తులందరూ కూడా ఇలాంటి పురాతన శివాలయాన్ని దర్శించుకొని ఆ పరమశివుని ఆలయాన్ని అభివృద్ధి పరచవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే దేవాదాయ శాఖ మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా దృష్టి సారించాలని, ప్రజలందరూ కూడా ఈ ఆలయాన్ని ఆదరించాలని మా ఆశ. మా యొక్క ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే రామప్ప దేవాలయానికి వెళ్ళిన వారందరూ తప్పక ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోవాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.